ఈరోజు కథ వీరేసు తెలివి. వెలగదుర్రు గ్రామంలో వెంగళరాయుడనే ఒక గొప్ప వస్తాదు ఉండేవాడు. అతడు ఒట్టి పొగరబోతు. అతడంటే గ్రామస్తులందరికీ భయం కూడా. వాళ్ళని ఏడిపించటానికి అతనొకడు చాలదు అన్నట్టు అతగాని వద్ద ఒక కుక్క కూడా ఉండేది. కుక్క అంటే సామాన్యమైన కుక్క కాదది. పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చేటంత భయంకరంగా ఉండేది. అతడెప్పుడూ దాన్ని కట్టేసేవాడు కాదు. ఇలా వదిలేస్తే ఎలాగయ్యా? పిల్లలు జడుసుకుంటున్నారు. అదీకాక ఎవరినన్నా కరిస్తే ప్రమాదం. గొలుసు వేసి కట్టేయండి అని ఇరుగు ఇంద్రయ్య, పొరుగు పేరయ్య చెప్పి చూశారు. కానీ వీళ్ళు చెప్పటం, నేను వినటమా అన్న అహంకారంతో వాళ్ళ మాటను అంగీకరించలేదు రాయుడు. ఈ శని ఎలా విరగడవుతుందిరా భగవంతుడా అని ఊళ్ళో వాళ్ళందరూ అనుకునేవాళ్ళు. ఇలా ఉంటూ ఉండగా ఆ గ్రామంలో చెరువు తవ్వకానికని వేరే ఊరు నుంచి కొందరు పనివాళ్ళు గుణపాలు, పారలు, తట్టలు పుచ్చుకుని వెంగళరాయుడున్న వీధి వెంట పోతూ ఉంటే వాళ్ళని చూసి రాయుడు కుక్క మురుగుతూ పరిగెత్తుకొచ్చింది. జట్టులో వెనకగా నడుస్తూ ఉన్న వీరేసు ఆ జాగిలాన్ని అదిలించబోయాడు. కానీ అది ముందు కాళ్ళు పైకెత్తి వెనక కాళ్ళ మీద నిలబడి కండల తేరి ఉన్న వాడి భుజాన్ని నోటితో పీకబోయింది. వాడు ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉంటే తోడేలు లాంటి ఆ కుక్క ఆ వేళ వాడి మాంసాన్ని రుచి చూసి ఉండేదే. వీరేసు మెరుపు తీగలాగా తప్పించుకుని మళ్ళీ మీదకు ఉరకబోయే కుక్క మొహం మీద వాడి దగ్గర ఉన్న గుణపంతో ఒక్క పోటు పొడిచాడు. ఆ జాగిలానికి బలమైన గాయం తగిలి బలబలా రక్తం కారటం మొదలుపెట్టింది. అది మురుగుతూ రాయుడు వద్దకు తోక ముడుచుకుని పరిగెత్తింది. కుక్క నొసట కారే రక్తాన్ని చూసి రాయుడు ఉగ్రుడైపోయాడు. మూలనున్న కర్రను చేతబుచ్చుకుని గబగబా వీధిలోకి పరిగెత్తుకొచ్చి కుక్కను పొడిచింది ఎవర్రా అంటూ గర్జించాడు. నేను అంటూ వీరేసు ముందుకు వచ్చాడు. రాయుడు తన కర్రని ఎత్తి బలంగా ఒక దెబ్బ కొట్టబోయాడు. వీరేసు తన గుణపం అడ్డుపెట్టి ఆ దెబ్బ కాసుకున్నాడు. లేదంటే వాడు తల పగిలి అప్పుడే చచ్చిపోయేవాడు. వీధిలో జరుగుతున్న గొడవ విని ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చి మూగారు. రాయుడు కోపం ఆపుకోలేక పిచ్చి కుక్కకు మళ్ళీ ఎగిరిపడుతూ మళ్ళీ కర్రను ఎత్తాడు. ఈసారి కూలీలందరూ తమ గుణపాల వాడి మొనలను వాడి పీకె వద్దకు పోనిచ్చారు. వీరేసు, కర్ర దింపు, లేకపోతే పొడి చేస్తాం. ఆ తర్వాత మా చేతిలో పని. ఇక్కడే గొయ్యి తీసి నిన్ను నీ కుక్కను అందులో కప్పెట్టి మరీ పోతాం కబడ్దార్ అన్నాడు. రాయుడికి జరిగిన పరాభవానికి లోలోపల సంతోషిస్తూ ఇంద్రయ్య, పేరయ్య చోద్యం చూస్తూ నిలబడిపోయారే గాని రాయుడు పక్షాన మాట్లాడనూ లేదు, కూలి వాళ్లను అదిలించనూ లేదు. ఇంతలో రాయుడు పెళ్ళం లోపల నుంచి పరిగెత్తుకొచ్చి నా మొగుణ్ణి చంపేయకండర్రా అంటూ గోల పెట్టేసరికి కూలి వాళ్ళందరూ తమ గుణపాలను భుజాల మీదకు మళ్లించుకుని చెరువు తవ్వవలసిన చోటుకి చక్కగా వెళ్ళిపోయారు. రాయుడు ఇంట్లోకి పోయి కుక్కని గుణపంతో పొడిచాడని వాడి మీద కేసు పెట్టి శిక్ష వేయిస్తా అన్నాడు. జరిగిందేదో జరిగింది, మాట్లాడక ఊరుకోండి అంది రాయుడు భార్య. కానీ కసితో దహించుకుపోతున్న రాయుడు తక్షణమే వెళ్ళి వీరేసు మీద ఫిర్యాదు చేసి వచ్చాడు. కేసు విచారణ చేయటానికి మెజిస్ట్రేటు గారు వెలగదుర్రులోనే మకాం వేశారు. కేసు పోలీసులు అంటే కూలివాళ్ళందరూ భయపడ్డారు. వీరేసు మాత్రం న్యాయం మన పక్షాన ఉందర్రా, భయం ఎందుకు అన్నాడు. ఏం న్యాయమో, శిక్ష పడితే జైలులోకి పోతావు అన్నారు వాళ్ళు. శిక్ష పడదర్రా, అంతగా పడితే పడనివ్వండి. ఇక్కడ తవ్వే గోతులే అక్కడ తవ్వి వాళ్ళు పెట్టే కూడు రుచి చూసి వస్తాను. బయట మాత్రం మహా సుఖపడిపోతున్నానా అని అన్నాడు. వీరేసు ధైర్యానికి వాళ్ళంతా మెచ్చుకున్నారు. ఊరంతా కచేరీ సావిడి వద్ద మూగారు. మెజిస్ట్రేటు, ఏం వీరేసు, నువ్వు రాయుడుగారి కుక్క మొహం మీద గుణపంతో పొడిచావట, నిజమేనా అని అడిగాడు. నిజమేనండి బాబయ్య అని ఒప్పుకున్నాడు వీరేసు. అయితే నోరు లేని జంతువుని ఇలా ఎందుకు పొడిచావు? రాయుడుగారు ఈ జాగిలాన్ని 100 రూపాయలిచ్చి కొన్నారట. రోజు 2 సేర్ల మాంసం, సేరు పాలు పోసి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారట. అలాంటి కుక్కని నీవు నిష్కారణంగా పొడిచి చంచేటంత గాయం చేశావే అన్నారు. అందుకు వీరేసు, ప్రభువులవారు, నా మనవి చిత్తగించాలి. నేను ఈ జాగిలాన్ని నిష్కారణంగా పొడవలేదు. అది నా మీద పడి నన్ను కరవబోతుంటే నా ప్రాణరక్షణకై నేను గుణపంతో నన్ను నేను కాపాడుకున్నాను అన్నాడు. మెజిస్ట్రేటు గారు పిలవకుండానే రాయుడు కూర్చున్న చోటు నుంచి ఒక్కసారిగా లేచి, అయ్యా ఇది అబద్ధం. ప్రాణం రక్షించుకోవడానికి వీడు తన గుణపాన్ని ఎత్తాడనుకుంటే గుణపం పదునుగా ఉన్న వైపు పెట్టి కాసుకోవడం ఎందుకు? తిరగేసి కాసుకోవలసింది. అప్పుడు ఆ భాగం నా కుక్కకి తగిలిన గాయం పడకపోయి ఉండును అన్నాడు. ఆ మాట విని వీరేసు నవ్వుతూ, ప్రభు, వీరి జాగిలం నన్ను నోటితో కరవటానికి వచ్చింది కానీ తోకతో కరవటానికి రాలేదు. అది నోటితో బదులు తోకతో కరవటానికి వస్తే నేను నా గుణపాన్ని తిరగేసి కాచుకుని ఉందును అన్నాడు. వీరేసు సమాధానం వినేటప్పటికీ మెజిస్ట్రేటు గారికి ఫక్కున నవ్వొచ్చింది. ఆయన నవ్వటంతోటే అక్కడ సభలో ఉన్న వాళ్ళంతా విరగబడి నవ్వటం మొదలుపెట్టారు. ఒక్క నవ్వినవాడల్లా రాయుడే. మెజిస్ట్రేటు గారు వీరేసు తెలివికి మెచ్చుకుని, రాయుడు, నువ్వు చెప్పేదేమీ సబబుగా లేదు.
ఆపద సమయంలో గుణపాన్ని తిరగేసి కాసుకోవాలా, ఆ మట్టునే కాసుకోవాలా అని ఎవరు ఆలోచిస్తూ కూర్చోరు. అలా ఆలోచిస్తూ ఉంటే నీ జాగిలం వీరేసు మీదపడి పీకేసి ఉండును. ఇకనైనా నీ కుక్కని వదిలేయక గట్టి గొలుసులతో కట్టేసి ఉంచు అని శాసించాడు. వీరేసు నిన్ను వదిలేశాను వెళ్ళు అన్నాడు. సంతోషంతో వీరేసు మొహం ముడుచుకుని రాయుడు కచేరీ విడిచి వెళ్ళిపోయారు. వీరేసుకు పడతాయనుకున్న సంకెళ్ళు జాగిలానికి పడటంతోటే ఇంద్రయ్య పేరయ్య నాటితో తమకు శని విరగడైందని సంతోషించారు.